వాట్ ఈస్ దట్? మీరు అన్నట్టుగా 5 జడ్జిలు 2004లో సబ్ క్లాసిఫికేషన్ ఈజ్ నాట్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. రాజ్యాంగ పరిధిలో ఎస్సీని విభజించడం కుదరదని 5 జడ్జిల బెంచ్ 2004లో ఇచ్చింది. సేమ్ సుప్రీంకోర్టు 7 జడ్జెస్ బెంచ్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ చేయొచ్చు, ఎస్సీని కెన్ బి క్లాసిఫైడ్, సబ్ క్లాసిఫైడ్, ది ఎస్సీస్ కెన్ బి సబ్ క్లాసిఫైడ్, సోషల్ జస్టిస్ అని చెప్పింది. సుప్రీంకోర్టు టైం టు టైం జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటుంది, ఒకసారి అవునంటుంది, ఒకసారి కాదంటుంది. బికాస్ సొసైటీ ఈజ్ ఆల్వేస్ ఇన్ డైనమిక్ స్టేట్స్, పొలిటికల్ ఆస్పిరేషన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి మారుతూ ఉంటుంది. ప్రజాస్వామ్య పోరాటం కాబట్టి శాంతియుతంగా దేశవ్యాప్తంగా ప్రజలు యాక్సెప్టెడ్ రీతిలో పోరాటం చేయాలంటే ఇది భారతదేశ చరిత్రలోనే భారత్ కి ఇతిహాస్ మే దళిత ఏకతా పర్ సబ్సే బడా రాష్ట్రవ్యాపీ రాజనీతిక్ షడ్యంత్ర హై. ఈ భారతదేశ చరిత్రలోనే దళితులపై అంబేద్కర్ గారు బతుకున్నప్పుడు కానీ మనం బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా ఇటువంటి కుట్ర జరగలేదు కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి యాక్సెప్టెడ్ వేలో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం చేయాలి కాబట్టి ప్రజలందరినీ వేరు చేస్తా ఉన్నాం. కోర్టు ఆల్రెడీ క్యూరేటివ్ పిటిషన్ ఇస్తే కుదరదండి. కోర్టుది ఏముంది? పార్లమెంట్లో చట్టం చేయొచ్చు కదా. పార్లమెంట్ చట్టం లేదు, కోర్టులు రూల్ చేస్తూ ఉన్నాయి. కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఎక్కడ వాట్ ఇస్ దట్ విత్ డ్యూ సబ్మిషన్ టు ద జడ్జ్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు. మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ని గౌరవిస్తూనే పార్లమెంట్లో దేర్ షుడ్ బి అన్ అమెండ్మెంట్ దట్ ఎస్సీస్ కెనాట్ బి సబ్ క్లాసిఫైడ్ అట్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ సోషల్ జస్టిస్. పార్లమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో ఎస్సీలను విభజించడానికి కుదరదు, జరగదు. ఇది సోషల్ జస్టిస్ కాదని పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా పోరాటం సాగుతుంది. ఎస్, ఇది కూడా సబ్జెక్ట్ మీరు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటది? అవును, ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినెన్స్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. సో అది ఎవరు ముందుకెళ్తున్నారు? రఘురామకృష్ణరాజు వాళ్ళు మాట్లాడేది లోకల్ ఇష్యూ. అది తర్వాత దళిత క్రిస్టియన్స్ అన్నావు కాబట్టి ఎస్సీలు ఈ దేశంలో క్యాస్ట్ రిడన్ సొసైటీలో ఎస్సీ ఓడి ఇందులోకి పోయినా ఎస్సీ ఓడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దళిత క్రిస్టియన్లు క్రైస్తవ మతాన్ని మారినంత మాత్రాన వాళ్ళ యొక్క షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ మారట్లేదు. అఫ్కోర్స్ థియరిటికల్లీ దెర్ ఇస్ నో క్యాస్ట్ ఇన్ మోనోథిజం. వాట్ ఈస్ దట్? ఇన్ ఇస్లాం అండ్ బుద్ధిజం అండ్ క్రిస్టియానిటీ దెర్ ఇస్ నో క్యాస్ట్ అట్ ఆల్. ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దట్ క్యాస్ట్ అనేది బుద్ధిజం ఇస్లాంలో లేనప్పటికీ కూడా ఎస్సీ వాళ్ళు కానీ ఎవడైనా కానీ క్రైస్తవ మతంలోకి కానీ ఇంకో మతంలోకి మారితే క్యాస్టే క్యారీ అవుతుంది. కాబట్టి ఎస్సీలు మారినంత మాత్రాన వాళ్ళ కులం ఏం పోదు. కాబట్టి దళిత క్రిస్టియన్స్కి రిజర్వేషన్ ఇవ్వడం అనేది న్యాయం. ఫస్ట్ పాయింట్. నేను క్రిస్టియన్ కాదు, ఐఎమ్ ఏ హిందూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, మీరు అన్నట్టుగా 1950లో ఇట్స్ నాట్ ఏ ఆర్డినెన్స్, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. డైరెక్ట్గా క్యాబినెట్ అప్రూవ్ చేసి వాళ్ళంతా ఆర్డర్గానే తీసుకొచ్చారు. ఒక చట్టం అమల్లో ఉన్నప్పుడు ఆ చట్టాన్ని రిపేర్ చేసే దిశగా పోరాటం చేయాలి. ఫస్ట్ పాయింట్. దాన్ని ఎవరైనా పోరాటం చేస్తే దానికి మనం సపోర్ట్ ఇస్తాం. రెండోది ఏంటంటే ఈ మధ్య కొత్త నినాదం, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది కదా, ఎస్సీ వాడు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే బీసీలో పోతారు, స్టేటస్ పోతుంది. అది ఇప్పుడు ఇవ్వడం ఏంటి? 1950 నుంచి కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి 6 నెలల నుంచి అది అమల్లో ఉంది. దాన్ని వెలుగులోకి వచ్చి ప్రజలు తెలుసుకోవడం మొదలెట్టింది మొన్న. కాబట్టి ఎవరైనా ఫైట్ చేస్తే వి సపోర్ట్ దాన్ని.